హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో పెట్టే కారణం ప్రతి మనిషి ఈ ఎండలకి 4 లీటర్లు వాటర్ తాగాల అనే దాని గురించి ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి వాటర్ తాగకుంటే మనకి ఏమేం ప్రాబ్లాలు వస్తాయి, పోనీ మనం తక్కువ వాటర్ తాగితే దీనికి ఏమన్నా రెండో సొల్యూషన్ ఉందా అనే దాని గురించి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ డైలీ పొద్దున ఉదయం నుంచి నైట్ పండుకునే లోపల 4 లీటర్స్ వాటర్ తాగాల ఫ్రెండ్స్. తాగలేదు అంటే ఏమేం ప్రాబ్లాలు అనేది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ వాటర్ తగ్గించిన తలనొప్పి తర్వాత మన నేలక లాలాజలం అనేది తగ్గుముఖం పడుతుంది ఫ్రెండ్స్. ప్రతి మనిషికి లాలాజలం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే ఈ లాలాజలం అనేది మన నేలకని ఎక్కువగా నెమ్ముగా పెడుతుంది ఫ్రెండ్స్. లాలాజలం మెయిన్ కారణానికి అదే ఫ్రెండ్స్. ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో మాత్రం వాటర్ 4 లీటర్లు తాగాలనేదే ఈ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మూడవది వచ్చేసి మన గుండె అనేది ఎక్కువగా ప్రెషర్ పడుతుంది ఫ్రెండ్స్. మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే మన బ్లడ్ అనేది కొంత ఫ్రీగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం వాటర్ అనేది తక్కువ తాగినాం అనుకో మన బ్లడ్ అనేది మందం అవుతుంది, మన గుండెకి కొంత ప్రెషర్ వస్తుంది ఫ్రెండ్స్. నాలుగోది వచ్చేసి కిడ్నీలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. నువ్వు ఎంత వాటర్ తాగుతూ ఉంటే అంత కిడ్నీలు అనేది నీ బాగా బలంగా ఫిట్నెస్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనము ఏం చెప్తున్నామంటే ఈ 4 లీటర్లు వాటర్ తాగితే ఇవి 4 ఎక్సలెంట్గా ఉంటాయి, హెల్త్ చాలా బాగుంటుందని. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం వాటర్ తగ్గినది అన్నప్పటికీ కొందరు బేజారు పడతారు, టైం సరిపోదు వాటర్ మనం తాగలేము అనుకున్నప్పటికీ ఈ కలింగరకాయ, దోసకాయ ఎక్కువగా తినాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి జ్యూసులు తాగాలి అనుకునే వాళ్ళు సీనకాయ జ్యూసు, కమలకాయ జ్యూసు, పెరుగు జ్యూసు, ఈ 3 ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటే మీరు వాటర్ అంత తగ్గినా కానీ కొంత కవర్ అవుతుంది ఫ్రెండ్స్. అది కానీ చాలా తక్కువ కూలతో తాగాలి ఫ్రెండ్స్. పెరుగు జ్యూస్ అంటే ఏదో చాలామందికి తెలియదు ఫ్రెండ్స్, దాని గురించి చెప్తాను. పెరుగు జ్యూస్ అంటే మజ్జిగ ఫ్రెండ్స్. మళ్ళీ పెరుగు జ్యూస్ అంటే ఉత్త పెరుగు తాగేది కాదు ఫ్రెండ్స్, మజ్జిగ ఎక్కువ తీసుకున్నా, ఫ్రూట్స్ తిన్నా, ఈ జ్యూసులు తాగాలనుకుంటే ఈ జ్యూసులు తాగాల ఫ్రెండ్స్. ఇలా ఏదో విధంగా మాత్రం ప్రతి మనిషి 4 లీటర్లు వాటర్ అన్నది తాగాల. లేదంటే 1 లీటర్ 2 లీటర్లు తగ్గినదంటే ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ అనేది తాగితే మనకి హెల్తీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఎండలు ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ పద్ధతి పాటించినారనుకో హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. మైన్ బుట్లో అయితే వచ్చేసి ఎక్కువ ప్రాబ్లాలు వస్తున్నాయి. ఒక గుండె, రెండోది కిడ్నీలు, ఇవి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ పండుకునేటప్పుడు కానీ మీరు పండుకుంటామని 20 నిమిషాల ముందు మాత్రము ఒక గ్లాస్ నీళ్ళు తాగండి ఫ్రెండ్స్. అప్పుడు గుండెకి మంచి సపోర్ట్ ఉంటుంది తెల్లారుజామున వరకు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా ఫ్రెండ్స్. చిన్నపిల్లల కాటి నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి దినం. రెండోది వచ్చేసి మజ్జిగ తాగాల. ఒకవేళ నీళ్ళు తాగలేము అనుకున్న వాళ్ళు ఒక అర్ధగంట ముందు మజ్జిగ తాగి ఒక గ్లాస్ నిండా, కొద్దిగా మళ్ళీ కాదు ఫ్రెండ్స్, ఒక గ్లాస్ అన్న తాగితేనే హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.